నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. హైదరాబాద్లో ఫోరెన్సిక్ ల్యాబ్ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే సార్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఖైరతాబాద్లో ఫోరెన్సిక్ ల్యాబ్లో షార్ట్ సర్క్యూట్ అయ్యి ఫైర్ యాక్సిడెంట్ అయితే జరిగింది. సో దీని మీద అనేక అనుమానాలు కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అండ్ అందులో ముఖ్యమైన ఫైల్స్ కూడా దగ్ధమైనని చెప్పేసి మనకి రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో అసలు ఏం జరిగిందంటారు? ఇప్పుడు నీకు ఒక విషయం తెలుసా, మనకి ఏపీలో వివేక హత్య కేసు ఇప్పటికీ పెద్ద సంచలనం. దాంట్లో ఇక్కడ ఏదో ఉంది గొడ్డలి అని చెప్పేసి ఒకటి అనుకున్నారు. గండ్ర గొడ్డలి కదిరి నుంచి ఆయన తెచ్చాడు ఆ రౌడీ అబ్బాయి. నెక్స్ట్ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లెటర్ దొరికింది అని చెప్పేసి దాన్ని ఫోరెన్సిక్కి పంపించారు. అక్కడ కూడా తేలకపోతే నిన్హైడ్రిన్ టెస్ట్ కూడా పంపించారు. ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొన్ని ఎవిడెన్స్లు, అవునా, ఇట్లాంటివన్నీ ఎక్కడ ఉంటాయి, అక్కడ ఉంటాయి. కోర్టులో కేసు ఇంకా రన్ అవుతూ ఉంది. ఇప్పుడు ఏదో రోజు ఇంకా మేము లాస్ట్ చెప్పాలని అన్ని నివేదికలు సమర్పించండి అంటే ఒక నివేదిక రాదు. అదే మెయిన్ నివేదిక యాక్చువల్ చెప్పాడు. ఎందుకంటే గొడ్డలి, బ్లడ్, పట్టుకున్నోడు, వేలుముద్రలు, ఇవి కదా మెయిన్. ఏ కేసుకైనా పొడిస్తే అమ్మాయి చనిపోయిందంట, ఎవరు పొడిచారు, కత్తి అక్కడ ఉంది, దాని ఏలుముద్రలు ఎవరివి గన్తో బుల్లెట్ కాల్చారు. 3 బుల్లెట్లు ఉన్నాయి, 3 బుల్లెట్లు గన్లో ఉన్నాయి. అసలు ఈ గన్ ఎవరిది, వేలుముద్రలు ఎవరి, సరే గన్ను నీదే, కాల్చింది ఎవరు దొంగతనం చేశాడు, వీటన్నిటి ప్రతి కేసులో కీలకమైన అంశాలన్నీ ఉండేవి ఫోరెన్సిక్ ల్యాబ్లో. చిన్నవైనా పెద్దవైనా ఎక్కడైనా ఏదైనా సరే. అండ్ ఇంట్లో నువ్వు అనుమానాస్పదంగా ఇట్లా పడిపోయి ఉన్నావు, అవునా, నీ గొంతు ఇట్లా నులుము ఉంది, అయినా సరే దాన్ని ఆ టెస్ట్ ఈ టెస్ట్ చేసినా కూడా లాస్ట్ ఫోరెన్సిక్కి పంపిస్తారు. కొంచెం కావాలన్నా డిఎన్ఏలు ఉంటాయి, ఒక్క వెంట్రుక దొరికిన డిఎన్ఏలు ఉంటాయి, గోర్లు డిఎన్ఏలు ఉంటాయి. ఇట్లా చాలా ఐటమ్స్ ఉంటాయి. ఇవి వీటికి నేరాలకు సంబంధించింది. కొన్ని ఇంటర్నెట్కి సంబంధించినవి, వాట్సాప్ చాట్లో దానికి ఇంకా అంతకుముందు లొకేషన్స్ అవి అంటే కొన్ని పరికరాలు ఉంటాయి. ఇంకా కొన్ని విషయాలు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో చాలా డీప్గా డిస్కస్ అవుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు, దానికి సంబంధించిన ఆ పరికరాలు, ఆ డేటా అవన్నీ అక్కడే ఉంటాయి. నెక్స్ట్ అంతకుముందు ఓటుకు నోటు కేసు, అంతకుముందు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, ఎవరైనా ముఖ్య నేతల సంభాషణలు, ఇంకేమైనా వీడియో ఎవిడెన్స్లు, ఆ వీడియో అథెంటిక్గా కాదా, నిజమేనండి ఇతడే దొంగతనం చేశాడు, కావాలంటే వీడియో చూడండి, లేదు సార్ అసలు అది నా మొహమే కాదు మార్ఫింగ్, అది నిజమా కాదా తేల్చు. ఎక్కడికి వెళ్తుంది, ఫోరెన్సిక్. నిన్న ఆ ఎమ్మెల్యే పక్క రాష్ట్రమైనా మాట్లాడుకోవడానికి, అమ్మాయి ఇక్కడే తిరుగుతుందిగా, ఆయన పక్క రాష్ట్రంలో ఉన్న ఇట్ట చూపించాడు. ఏంటమ్మా అని అడిగితే ఫేక్ డీప్ ఫేక్, ఏదో ఒక డీప్ అన్నాడు, అవునా. మరి అదన్నా సరే అది డీప్ ఫేకా తెలుసుకోవాలని ఎక్కడికి వెళ్ళాలి, ఫోరెన్సిక్. సో ఇట్లా ప్రతి పెద్ద కేసులకు సంబంధించి ఫోరెన్సిక్కి వెళ్తాయి. మా చిన్న కేసులన్నీ అక్కడక్కడ తేలిపోతాయి. ఒప్పుకోక వాయిదాలు పడి అయినా సరే నేను నిలబడి తీరుతా, నేను గెలుస్తా అని అనుకున్నప్పుడు అవన్నిటినీ కోర్టు ఇంకా ఫైనల్ ఏదో చెప్పాలనుకున్న టైంలో అవన్నీ కూడా వెళ్ళిపోతాయి అక్కడికి. సో ఇట్లాంటి టైంలో ఇప్పుడు ఆ ఫోరెన్సిక్ బిల్డింగ్ ఆ బిల్డింగ్లో నీకేంటి, ఇప్పుడు కంజూరింగ్ సినిమా తెలుసా నీకు? కంజూరింగ్ లో ఇల్లంతా ఒక ఎత్తు అయితే ఆ సామాన్లు ఉన్న ప్లేస్ మాత్రమే ఒక ఎత్తు, చాలా భద్రపరుస్తారు వాళ్ళు. సేమ్ ఫోరెన్సిక్ లో కూడా అంతే. ఈ రూమ్లో అక్కడ పనిచేసే వాళ్ళు, ఇక్కడ వీళ్ళు ఊడ్చేవాళ్ళు, తుడిచేవాళ్ళు, వాటర్ బాటిల్ తినేవాళ్ళు, ఈ ప్లేసెస్ అన్నీ ఉంటాయి. కిచెన్ అన్నీ ఉన్నా, హాల్ రూమ్లు ఉన్నా, వస్తువులు దాచే ప్లేస్ ఒకటి ఉంటుందిగా, ఆ రూమ్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఫస్ట్ ఫ్లోర్లో వీటికి సంబంధించిన ఎవిడెన్స్లు ఉండే డబ్బా ఉంటుంది, సెకండ్ ఫ్లోర్లో వీటికి సంబంధించిన ఎవిడెన్స్లు ఉండే డబ్బా ఉంటుంది. ఇప్పుడు ఒక బ్యాంకు తగలబడింది అనడం వేరు, లాక్ రూమే తగలబడింది అందులో ఉన్న నోట్లన్నీ కలిపేయడం వేరు, అంతే కదా. ఫైల్స్ కంప్యూటర్ తగలబడ్డం వేరు, ఆ రూమ్ ఒకటే తగలబడ్డం వేరు. ఇక్కడ కూడా కేవలం ఎవిడెన్స్లు ఉన్న రూములు మాత్రమే తగిలిపోయాయి. సో అందుకు వీళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు, ఏదో జరిగింది, కావాలనే జరిగిందా, ఇంకేమైనా జరిగిందా అని. ఈ మధ్య కాలంలో అయితే ఒక స్ట్రాటజీ వైజ్గా కూడా కొంతమంది డౌట్ వ్యక్తం చేస్తున్నారు. సడన్గా ఇదే గాలి చేస్తే అందరికి డౌట్ వస్తుందని అదే నాంపల్లిలో అక్కడో తగలబడు, ఇక్కడో తగలబడు, వరుస పెట్టి వచ్చి ఫర్నిచర్ షాప్స్ అంటే మెల్లి చేసి ఇక్కడ దాకా వచ్చారని. మరి అదే నాంపల్లిలో అప్పుడు ఎప్పుడో నుమాయిషమ్మా, ఇప్పటికీ మర్చిపోతామా ఎన్ని స్టాల్స్. అది చాలా ఘోరం. అంటే కరోనా అయిపోతుందో అప్పుడు లేక అప్పుడే అవకాశం ఇస్తే అప్పుడే అదొక ప్రమాదం జరిగింది. సరే ఇట్లాంటి ప్రమాదాలన్నిటికీ సరే ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేకపోతే
యాదృచ్ఛికంగా ఏదో తెలుసో తెలియకో అన్ఎక్స్పెక్టెడ్ జరిగింది. ఇక్కడ ఇంకొక అనుమానం వ్యక్తం చేసేది ఏంటంటే ఓటుకు నోటు కేసు ఫైల్స్ కూడా అందులోనే ఉన్నాయి అని చెప్పేసి కూడా. సో దాని అంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి మీద ఆ కేసు నమోదైంది కాబట్టి ఆ ఫైల్స్ కావాలనే అంటే ఇట్లాంటివి మార్పులు ఏమి అంటే చేసే అవకాశం లేదు కాబట్టి ఒక ఫైర్ యాక్సిడెంట్ని క్రియేట్ చేసేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి ఇప్పుడు అట్లా అంటే ఈయనకు సంబంధించి ఓటుకు నోటు ఉన్నా ఆయనకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ ఉంది కదా, రెండు నడుస్తున్నాయి ప్యారలల్గా. ఇప్పుడు దీనికోసం తగలబెట్టినా అది తగలబడాలి, దానికోసం తగలబెట్టినా ఇది తగలబడాలి. ఇది మాత్రమే తగలబడి అది ఉందనుకో అప్పుడు నీకు డౌట్లు రావాలి. కానీ ఇక్కడ ఏదైంది ఏమైందని ఇంకా వీళ్ళు చెప్పాలా, ఎక్కడ షార్ట్ సర్క్యూట్ అయింది, ప్రమాదానికి కారణం ఏంటని వీళ్ళు చెప్పాలా. ఈరోజు రేపో తేలుద్ది, తేలకుండా అయితే ఉండదు. ఈరోజు ప్రమాదం జరిగింది కాబట్టి. కానీ మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే ఇది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ద్వారా అంతకుముందు గుల్జార్ హౌస్ తగలబడినప్పుడు ద్వారా, అంతకుముందు ఫర్నిచర్ షాప్ అయినా మన స్వప్నలోకి మర్చిపోతావా? స్వప్నలోకి సరే పాతది 50 ఏళ్ళ బిల్డింగ్ ఒప్పుకుంటా, కొత్త కొత్త మనకు చూసుకున్నట్టయితే మన ఏంటి సింధీ కాలనీకి వెళ్ళే రూట్ లో కూడా ఒక బిల్డింగ్ చనిపోతే 7 మంది వర్కర్స్ చనిపోయారు ఫైర్ యాక్సిడెంట్ జరిగితే, అది కూడా ఫర్నిచర్ది. అయితే ఇప్పుడు ఈ హైదరాబాద్లో ఇప్పుడు అందరు నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. అఫ్కోర్స్ ఇది కొత్త బిల్డింగ్ కాబట్టి పర్లేదు. శ్రీనగర్ కాలనీ, బేగంపేట్ అండ్ ఓల్డ్ హైటెక్ సిటీ ఎదురుగుండా మాదాపూరు, యూసుఫ్గూడ అండ్ ఇప్పుడు నువ్వు అన్న సింధీ కాలనీ, ఆ మధ్యలో ఉండే ప్రకాష్ నగర్ అండ్ డైమండ్ కాలనీ, బోయినపల్లి దగ్గర నుంచి మొదలు పెడితే ఓల్డ్ సిటీ వరకు పాత హైదరాబాద్ పుట్టినప్పుడు కట్టిన బిల్డింగ్స్, నాంపల్లి, లడ్డీ కప్పులు అన్నీ కూడా 30 ఏళ్ళు దాటిన బిల్డింగ్స్, 40 ఏళ్ళు దాటిన బిల్డింగ్స్ బోల్డ్ అన్నీ ఉన్నాయి. వాటన్నిటికీ ఏం చేస్తున్నారు? ఏమీ చేయట్లా. ఆ పాత సిస్టమ్స్నే యూజ్ చేస్తూ వీళ్ళు రన్ చేస్తున్నారు. వాటి వల్ల ఎలాంటి ప్రమాదాలు ఉంటాయో మీకు తెలియదు, కానీ నిజంగా ప్రమాదాలు అయితే ఉంటాయి. అండ్ నీకు ఈజీగా చెప్తా చూడు. ఇప్పుడు నా ఇల్లు కట్టి 40 ఏళ్ళు అయింది. ఇల్లు కట్టినప్పుడు నేను లోపల పెట్టుకున్న వైరింగ్ సిస్టమ్ ఓదానికి ఒకటి వాటేసుకొని వస్తాయి చూడు, 2 రంగుల వైర్లు, అవునా? అవి దాంతో ఇల్లంతా పోతాయి. తర్వాత అప్పుడు నా దగ్గర ఏముండే, మా డాడీ తెచ్చిన విండో ఏసీ, ఆ పాత ఒక ఫ్రిడ్జు, ఏవో పాత సామాన్లు, కెలిక్యులేటర్, ఫ్రిడ్జ్లు, ఆ పాత ఏసీలు, ఆ ఏం కంపెనీలో మర్చిపోయా, అట్లా కొన్ని ఉంటాయి, అవే ఉంటాయి. అవి ఉన్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం, మారుచుకున్నాం. దేవుడి దయ వల్ల ఈ స్టారు ఆ స్టారు వచ్చి పవర్ కన్సంప్షన్ తక్కువ అని చెప్పినప్పటికీ అవి వాడుతున్నాం చాలామంది. ఇల్లు అయితే పర్లా. ఇప్పుడు ఏం చేశారంటే, ఇప్పుడు నేను చెప్పిన కాలనీస్ అన్నీ కూడా కమర్షియల్ చేసేసారు, ప్రధాన ఏరియాలు అని చెప్పేసి. ఇంతకుముందు 2 BHK ఫ్లాట్ ఎవరో ఫ్యామిలీ ఉండే, ఇప్పుడు కమర్షియల్ చేస్తాం. కమర్షియల్ చేసినప్పుడు ఏంటంటే అందులో ఎవడో గొట్టంగాడు ఉంటాడు, వాడికో డబ్బా ఇవ్వాలి. ఆ పక్కన వాడికి అసిస్టెంట్ ఉంటే వాడికో డబ్బా ఇవ్వాలి. ఆ పక్కన ఒక 4-5 ఏదో పని చేస్తారు, వాళ్ళకో డబ్బా ఇవ్వాలి. అలా డబ్బాలుగా విభజించాలి. పోనీ నువ్వు బ్యాంకుకి ఇచ్చినా, పోస్ట్ ఆఫీస్కి ఇచ్చినా, ఆఫీస్కి ఇచ్చినా, సాఫ్ట్వేర్కి ఇచ్చినా, దేనికి ఇచ్చినామా, అంటే మన యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినా, అవునా? డబ్బాలు విభజించి ప్రతి డబ్బాకో ఏసీ పెట్టాలి, ప్రతి డబ్బాకి లైటింగ్లు సిట్టింగ్లు అవి ఇవి ఏవేవో పెట్టాలి. అండ్ వాటికి సంబంధించిన హెవీ ఫర్నిచర్లు పెట్టాలి. అప్పటి పాత వైరింగ్ సిస్టమ్ ఇవన్నీ సపోర్ట్ చేయదు. నువ్వు ఇన్ని చేసేటప్పుడు అవి కూడా మార్చుకోవాలి. ఇంట్లో అన్నీ మారుతూ ఉంటాయి టైంకి తగ్గట్టు, బట్ గోడ లోపల వైరింగ్ సిస్టమ్లు మారవు. అవే ప్లగ్ బోర్డులు మారుస్తారు. వైరింగ్ సిస్టమ్ ఎప్పటికప్పుడు కొత్తవి వస్తుంటే ప్లగ్ బోర్డులు మారుస్తారు. లోపల ఉన్న వైర్ సిస్టమ్స్ అలాగే ఉంటాయి. దాన్ని కూడా మార్చరు 100%. దీనికి అన్నిటికీ తోడు మోటార్ పెట్టుకుంటాడు. గీజర్లు వస్తాయి, బాత్రూమ్కి గీజర్, కింద నుంచి వచ్చే మోటార్. ఈ హెవీ డ్యూటీకి ఉండే ప్లగ్స్ వేరు, నార్మల్ మనం ఫోన్ ఛార్జింగ్ పెట్టే ప్లగ్స్ వేరు. ఇప్పుడు మనం అన్నిటికీ అన్నీ వాడేస్తున్నాం, అవునా? కిచెన్లో కూడా హెవీ డ్యూటీ ప్లగ్స్ వేరే ఉంటాయి, లైక్ గ్రైండర్కి, హెవీ మోటార్స్, ఫ్రిడ్జ్, ఏసీ ప్లగ్స్ డిఫరెంట్ ఉంటాయి, అవి హెవీ డ్యూటీవి. నార్మల్ మనం వేసుకునే ఇవన్నిటి కూడా చిన్నవి పెట్టుకునేవి నార్మల్ డ్యూటీ. అంటే దోమల మందు పెట్టుకోవడానికి నీకు అంత వోల్టేజ్ అవసరం లేదు కదా, అవునా? అట్లాంటివి ఉంటాయి. బట్ మనం ఏం చేస్తున్నాం, అన్నీ ఇష్టం ఉన్నట్టు అన్నిటికీ వాడేస్తున్నాం. నీ ఫోన్ కూడా ఒక పెద్ద హెవీ డ్యూటీ టక్కని తోసేస్తావు, ఛార్జింగ్ ఎక్కిందా లేదా చాలు నీకు, అంతే. అండ్ కింద ఒక ఎలక్ట్రిక్ కారు, ఎలక్ట్రిక్ స్కూటర్లు పెట్టేస్తున్నాం. ఈరోజు బాగుండొచ్చు, రేపు బాగుండొచ్చు, ఎల్లుండి బాగుండొచ్చు. సమ్ టైమ్స్ వర్షాకాలంలోనో ఇంకెప్పుడైనా ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడు, ఇంకెప్పుడన్నానో, లేకపోతే ఏదైనా హెవీ అయ్యి ఇప్పుడు ఓవెనో గీవెనో ఏదైనా పేలో
ఫ్రిడ్జ్ బేలో ఏమో మన తలరాత చెప్పలేం కదా, చిన్నగా ఎక్కడో చిన్న షార్ట్ సర్క్యూట్ అవుతుంది. అండ్ అప్పుడున్న మన రోజుల్లో ఏంటి, గోడలన్నీ ప్లేన్గా ఉండే, ఇప్పుడు ప్రతి గోడకు వాల్పేపర్ వేస్తున్నావు, ఇప్పుడు ఇలాంటి చెక్క ఏమో అంటించుకుంటున్నావు, కర్టన్లు వేస్తున్నావు, ఇట్లంతా కర్టన్ అట్లుంటే సార్ మనకి ఇట్టి ఉండాలి. ఆఫ్ కోర్స్ నువ్వు నన్ను చూసి నవ్వుతున్నావు, నాకు అర్థమైంది, ఉండాలి చెప్తున్నా నేను, నాకు కూడా అలాగే ఉండాలి. సో ఈవెన్ సోఫాలు, కార్పెట్లు, బెడ్లు అన్నీ నింపుకున్న తర్వాతమ్మా ఒక్క చిన్న అగ్గిరవ్వ ఎక్కడ పడ్డా అంతే ఇంకా ఇంట్లో ఎక్కడ పడ్డా చాలు కదా, మొత్తం సర్వనాశనం అవుతుంది. అది ఇల్లు అయితే. ఆఫీస్కి ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఇదే ఇంటిని నువ్వు ఆఫీస్కి ఇచ్చినప్పుడు, నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఈ 1000 SFT హాల్ స్పేస్కి ఒక ఏసీ ఉండేది. ఇప్పుడు నువ్వు ఆఫీస్కి ఇచ్చాక నేను మేనేజర్ని, ఇది నా క్యాబిన్, నేను అసిస్టెంట్ మేనేజర్, ఇది నా క్యాబిన్, నా ఏసీ నాకే, వాడేసి వాడికే, ఆ కొంపకు 10 ఏసీలు తగిలిచ్చేస్తున్నారు వాళ్ళు, కార్పొరేట్ వాళ్ళు వచ్చి. మళ్ళీ అవి ఇవి అన్నీ పెట్టి మళ్ళీ హెవీ డ్యూటీ సిస్టమ్స్ వీళ్ళకి, ఇవన్నీ కూడా పవర్ కన్జంప్షన్ చేసి మళ్ళీ ఒక కాఫీ మెషిన్, ఇవన్నీ పెడుతున్నారా లేదా? ఒకరోజు అది పేలుతుంది. నువ్వు వచ్చావు కరెక్టే, నువ్వేం చూస్తున్నావు, గోడలు బాగున్నాయా, ఇంటీరియర్ బాగుందా, మన అవసరానికి తగ్గట్టుగా అన్ని పనులు అవుతున్నాయో చూస్తున్నావు, కానీ నీకు ప్రమాదం ఎక్కడో తెలుసుకోవట్లా. నువ్వు ఇన్వర్టర్లు కూడా పెట్టుకుంటున్నావు, ఐఎమ్ హ్యాపీ, కానీ అది కాదు. లోపల గోడ లోపల పవర్ సిస్టమ్లు మార్చుకోవాలి. మనకు హైదరాబాద్లో ఇప్పుడు నేను చెప్పిన ఏరియాలు అన్ని పాత బిల్డింగ్స్, అన్నీ కూడా. కొంతమంది దేవుడి దయ వల్ల రీమోడలింగ్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు, ఒప్పుకుందాం, బట్ మోస్ట్లీ పాతవే. ఎందుకంటే అదంతా రిపేర్ చేయాలి, తవ్వాలి అంటే వాళ్ళకి మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి, ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఆ ఖర్చు అవసరమా అనుకున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది, ఎందుకంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు కూడా సరిగా లేవు, జాబ్ లేదు, ఏం లేదు, బిజినెస్ సరిగా నడవట్లేదు కాబట్టి వాళ్ళు కూడా అట్లనే ఆలోచించారు. ఈ ఓనర్లు కూడా ఏంటంటే కార్పొరేట్ ఆఫీస్కి వాళ్ళే చూసుకుంటారులే అని చెప్పేసి వదిలేస్తున్నారు. వాడికి రెంట్ వస్తే చాలు, తగలబడితే మొత్తం పోతుంది కదమ్మా, ఎవరు చూస్తున్నారు? అండ్ ఇప్పుడు ఫోరెన్సిక్ దగ్గరకు వచ్చిన ఇంతెందుకు చెప్పానంటే, ఆ బిల్డింగ్ కూడా పాతదే, అక్కడ ఉన్న మన గవర్నమెంట్ ఆఫీసులు అన్నీ కూడా పాతవే. నువ్వు చూసుకుంటూ పోతే ఈ ఎర్రమంజిల్ నుంచి మొదలుపెట్టు లగ్డి కప్పులు, నాంపల్లి దగ్గర అన్ని పాతవే బిల్డింగ్లు అన్నీ. దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని అయినా అట్లీస్ట్ మిగతా వాటికి అన్నిటికీ ఒక్కసారి పేరు మార్చడానికి పెట్టే ఖర్చులాగా ఇది ఒక చిన్న ఖర్చు అంతే. బట్ ఎప్పటికీ అంటే ఇప్పుడు పోలీసు ఫైల్స్ అయినా, కోర్టులో ఫైల్స్ అయినా, ఫోరెన్సిక్లో ఫైల్స్ అయినా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వాటికి సంబంధించిన కేసులు ఏం చేయాలి లోపల, ఇంతవరకు అంటే మొత్తం ఎవిడెన్స్ అంతా అక్కడే ఉంటుంది, మళ్ళీ అదంతా తీయాలంటే అది కష్టమైన పని. సో చూడాలి మరి ఏం జరుగుతుంది. దీని మీద చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, మరి వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది మరికొద్ది రోజులు అయితే తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.